రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు ముఖ్యంగా నాడు నేడు కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు. సో గతంలో ఎలా ఉంది వైఎస్ జగన్ హయాంలో 2019-24 మధ్యలో, ఇప్పుడు ఎలా ఉంది? ఈ అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు నాడు నేడు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ హుసేన్ రెడ్డి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? అవును సార్. సార్ ఎలా ఉంది నాడు నేడు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే మీరేం చెప్తారు అసలు? ఎందుకంటే మీరు ఆ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి మీకు బాగా అవగాహన ఉంటుంది. సార్, అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ టైం అయిన పీరియడ్ అయిపోయి వెళ్ళిపోయారో అప్పటి నుంచి పూర్తిగా మొత్తం అయిపోయాయి. మీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ అయిపోయాయి. స్కూల్స్ కూడా ఏ వర్క్ కూడా ముందు జాగట్లేదు, వాటికి తగిన నిధులు ఇవ్వట్లేదు. మధ్యలో వర్క్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటికి కొద్దిగా అరకొర నిధులు అప్పుడు కేటాయించారు. స్టార్టింగ్లో ఏదో కొద్దిగా తూతూ మంత్రంగా అవన్నీ వదిలేశారు. ఎక్కడికెక్కడ పూర్తిగా అయిపోయాయి. సో ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిబద్ధత ఉండాలి సార్. ఈ ప్రజలు ఎక్కువ సమస్యలో ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే, ఒకటి విద్య, రెండోది వైద్యం. ఇవన్నీ రూపుమాపాల వీటిని ఎక్కడి నుంచి అయితే పాతుకుపోయాయో వేర్లు దీన్ని పూర్తిగా పీకాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం మీద కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి ఒక పెద్ద ఆలోచన, భవిష్యత్తులో ఈ పేదలను పీక్క తినే రాబందులు ఉండకూడదు అనే ప్లాన్ చేసి ఆయన అడుగులు ముందుకేశారు. బాగానే మంచి పర్ఫెక్ట్ కార్యక్రమం అది. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈరోజు ఒక ఇంటర్మీడియట్ చదివేయాలంటే మినిమం 4 లక్షలు. నేను నారాయణ కాలేజీలో వేరే ఒక అమ్మాయి అడ్మిషన్ కోసం వెళ్ళాను. 4 లక్షలు ఫీజు అడిగారు. సో 4 లక్షలు, నేను ఆశ్చర్యపోయాను. 4 లక్షలు ఏంటి? ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ కోసం 1 ఇయర్కి 4 లక్షలు. అసలు ఎంత దోపిడీది! ఎక్కడన్నా ఒక బోర్డు ఉంటుందా? ఏమి లేదు. మొన్న ఏదో నేను చూశాను, వీళ్ళకి ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఈ జనసేనకి టీడీపీకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవంతా? సో ఈ పేద ప్రజల దగ్గర దోచుకునే డబ్బులే. విద్యలో ఈ విధంగా దోపిడీ, వైద్యంలో ఏ హాస్పిటల్ పోయినా ఈరోజు పేదవాడు, అంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది, దానిలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడితే భరోసా ఉండేది, మనకు దేవుడు ఉన్నాడా పైన, ఇబ్బంది లేదు, మనకి ఏ వైద్యం కావాలన్నా కూడా మనకు ఫ్రీగా అయిపోయిద్దని. కానీ ఈరోజు అటువంటి సిచ్యువేషన్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోయేటప్పుడు బాగానే ఉంటుంది, వస్తేప్పుడు ఏంటి, ఇంట్లో పొలమో ఏదో అమ్మాలి, ఉంటే అమ్ముతారు, లేకపోతే ఏం చేయాలి, కిడ్నీలు ఇచ్చి రావాలి అక్కడ. అటువంటి సమస్య ఉంది ఇప్పుడు. సో ఇవంతా కార్పొరేట్ వ్యవస్థ దోపిడీ. ఇవన్నీ పోగొట్టాలని నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అడుగులు ముందుకేస్తున్నారు. సో నాడు నేడు కార్యక్రమం ద్వారా అసలు ఏ సౌకర్యాలు సమకూర్చేవారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, రెండు చెప్పండి. సో మెయిన్ విద్య సార్. విద్య భవిష్యత్తు ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే డెవలప్ అవుద్దో, ఇంగ్లీష్ అనేది వాళ్ళ భవిష్యత్తు మాపే. విద్యార్థులకు ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. ఆ ఇంగ్లీషే నువ్వు లేదు, నీకు ఇంగ్లీష్ వద్దు, తెలుగు కావాలని మీ మనవాళ్ళు, మీ వ్యవస్థలన్నీ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్లో బాగుపడాలి. కానీ పేద ప్రజలు మాత్రం బాగుపడకూడదు. ఇది అలా కరెక్ట్ కాదు కదా. ఆయన నాడు నేడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బేస్ టు టాప్, కింద నుంచి 0 to టాప్ వరకు మొత్తం బాగు చేయాలి అనే కార్యక్రమంతోనే నాడు నేడు పెట్టి ఆ స్కూల్స్, అలానే వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యక్రమం ద్వారా ఒకటి మార్చుకుంటూ వచ్చారు. phase 1, phase 2 కింద మార్చుకుంటూ వచ్చారు. సుమారు మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు ద్వారా ఎన్ని స్కూళ్ళు మెరుగులు దిద్దారు? దాదాపు 3,500 స్కూళ్ళు పూర్తిగా అయిపోయాయి. 13,000 స్కూల్స్ ఇంకా వర్క్ జరుగుతున్నాయి. 20,000 కోట్ల రూపాయలు దానికి రెండో టర్మ్లో, సెకండ్ ట్రిప్లో కేటాయించారు. ఈ తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు మీరు ఆల్రెడీ చూశారు. కొన్ని అంటే 90% అయిపోయాయి, కొన్ని ఉన్నాయి 80%, కొన్ని ఉన్నాయి 60%, అలా అంటే వివిధ దశల్లో వాటికి ఉన్నాయి. సో మళ్ళీ గవర్నమెంట్ వచ్చింటే ఈ పాటికి మ్యాక్సిమం 80% అన్నీ అయిపోయాయి, 20% ఉండేది ఈ పాటికి. సో పేద ప్రజలకు అన్నీ అందుబాటులోకి వచ్చేవి. సో అవన్నీ అక్కడికక్కడ అయిపోయాయి. సో కనీసము అంటే ప్రజలకు మంచి చేయాలనుకునే ఏ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద కసి ఉండొచ్చు, కానీ పేద ప్రజల మీద కసి ఉండకూడదు కదా. అవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడేవి కదా. మినిమం ఆ స్కూల్స్ కన్నా ఏదో కొద్దిగా నిధులన్నీ ఇస్తే ఆ స్కూల్స్ ఎక్కడికక్కడ ఇప్పుడు పైన స్లాబ్ వేశారు, అయిపోయాయి, గోడలు కట్టారు, అయిపోయాయి. అవి అంతకు వేస్ట్ అయిపోతాయి కదా. కొన్ని కోట్ల రూపాయలు అలా పాడైపోతున్నాయి కదా. ఇప్పుడు పరిస్థితి అలా నాడు నేడు పూర్తిగా అయిపోయినాయి సార్. వర్కులు ఎక్కడ ఏం లేవు. గతంలో హెచ్ఎంల పర్యవేక్షణలో వర్కులు జరిగేవి. హెచ్ఎంలో అంటే మ్యాక్సిమం 99% కరెక్ట్ చేస్తారు. ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే అవినీతి జరగదనేది కాన్సెప్ట్ ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే అవి మొత్తం వెళ్ళిపోతాయి, దోపిడీ జరిగిద్ది, వర్కులు జరగవు,
అంటే వాళ్ళ జోబుల్లోకి ఎక్కువ వెళ్తాయనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ వ్యవస్థలు అంటే ఎవరైతే ఆ స్కూల్కి హెడ్ ఉంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు అవన్నీ మొన్న కొత్తగా రీసెంట్గా హెచ్ఎంలకు సంబంధం లేదు, ఓన్లీ విద్యా కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ వర్కులు చేయాలి. సో అప్పుడు ఈజీ ప్రాసెస్ ఇది, అంటే ఇంకా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఏంటి వర్క్ జరిగేదానికి కాదు, నీ కొద్దిగా నా కొద్దిగా నీకెంత నాకెంత కార్యక్రమం కింద బాగా ఎక్కువ ఉంటుంది. అందువల్లనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు వాళ్ళు. సరే, ఇప్పుడైతే అయిపోయింది మొత్తానికి. సరే, ఇక ఇప్పుడు ఈ మధ్యన వైఎస్ జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి హత్య రాజకీయాలు ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరి హయాంలో ఏ హత్యలు జరిగాయని చెప్పి చాలా క్లియర్గా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్గా మరుసటి రోజు టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు సహా అందరూ గొడ్డలి పార్టీని మరోసారి అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళకి వేరే మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఈ 4 పాయింట్లు అవి పట్టుకొని వీటిని పొద్దాగల స్క్రోలింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ, ఇంక ఇది తప్ప ఇదిగో మేము ఇది చేసాం, మేము గతంలో జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, ఆయనకంటే మెరుగ్గా మేము ఇదిగో ఈ పథకాలు ఇచ్చాం, మా సొంత పథకాలు ఇవి, ఒక 10 పేరు చెప్పానండి. వాళ్ళ సొంతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 10 పథకాల పేర్లు డైరెక్ట్గా చెప్పానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు పెట్టిన పథకాలు ఈజీగా జనాల్లోనే ఉన్నాయి. వాళ్ళ పథకాలను నువ్వు పేరు మార్చి చేసావు, పోనీ అవన్నీ పూర్తిగా ఇచ్చావా? లేదు. 2 సంవత్సరాలు అవుతుంది, మీరు 2 సంవత్సరాలు దాటుతుంది, ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేకపోయారు. ఇంకేం మాట్లాడతారు? ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయం చేశాడు, ఇది చేశాడు, ఇది అన్నీ పొద్దాకల. సరే, మీ లాస్ట్ గవర్నమెంట్లో జరిగినాయి ఇవన్నీ, ఇప్పుడున్న గవర్నమెంట్లో మీరే ఉండేది, అవి జరిగినాయి. ఇప్పుడు మీరు నిరూపించి ప్రజల ముందు పెట్టండి, ఇదిగో ఇవి జరిగినాయని నిరూపించండి. పొద్దాకల ఊరికే 1కి 100 సార్లు అబద్ధాలు చెప్తే కాదు కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా నిజమవుతుందని మీరు అనుకుంటారు, కానీ ఏ రోజైనా నిజం అనేది నిదానంగా వచ్చింది బయటికి, ఎక్కడికి పోదు. మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు అప్పటికి వింటారేమో, కానీ వాస్తవం గ్రహించిన రోజు అప్పుడు మీకు బుద్ధి చెప్తారు. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాపులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే కాపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మొన్న ఎన్నికల్లో వాళ్ళే పెద్ద ఎత్తున కూటమికి మద్దతు ఇచ్చినట్టు పరిస్థితి. సో కృష్ణా గుంటూరు జిల్లాలో కాపుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? సార్, వాళ్ళు గతంలో వాళ్ళకి బాగానే జరుగుతున్నది, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి కుల రాజకీయాలు మత రాజకీయాలు స్టార్ట్ చేయడంతో వాస్తవానికి ఆయనకు లాభపడ్డ తప్ప ఆ బేస్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వర్గం వారికి ఎవరికీ లాభం లేదు. ఎంతసేపు నువ్వు జెండా మోయాల్సిందే, నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అన్నాడు తప్ప, సరే నా కష్టపడేందుకు నీకు ఇది ప్రతిఫలం లేదా ఇదిగో ఇదనంటూ ఆ వర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అలా నడవాలా? అవసరమైతే వాళ్ళు తిడతారు కొడతారు కూడా, మీరు పడండి అనే విధంగా కాన్సెప్ట్తో పోతున్నప్పుడు ఇంకా వాళ్ళు అసంతృప్తి పడక ఏం చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? అలా పొద్దాగలు చేయలేరు కదా. నువ్వు స్థాయిలో నువ్వు బ్రహ్మాండ సెట్ అయ్యావు, సరే నీకోసం కష్టపడ్డ నాయకులు తిట్లు తిని తన్నులు తినేది నువ్వు చేస్తారు. పైపెచ్చు నువ్వు లేస్తే రెడ్డి గారిని తిడతా అంటే ఒక వర్గాలను పెట్టి ఒక క్రిస్టియానిటీ ముస్లిమ్స్ అంటూ హిందువులు అంటూ అలా తిట్టడం, ఇవన్నీ తిరిగి వాళ్ళ మీదకే చుట్టుకుంటున్నాయి కదా. మీ వల్లనే నాయకుడు అయ్యాడు, మీ వల్లనే మా అందరికి ఇలా వస్తుందని చెప్పేసి ఈరోజు నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతుండే. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు మేము పెద్దగా పట్టించుకోవట్లేదండి, మాకు రెడ్డి గారికి పెద్దగా వైద్యుర్యం లేదు, ఈయన ఎప్పుడైతే వచ్చి మాట్లాడతాడో అప్పుడు మాకు రివర్స్ వస్తున్నాయి, ఈయన ఏ మాట మీద ఉంటాడో ఏ మాట ఎప్పుడు మాట్లాడతాడో ఆయనకు ఒక నిలకడ లేదు అని కింద వాళ్ళే వచ్చేసారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది ఎంత మాట్లాడడం తప్ప వేరేది ఏం లేదని. సో ఇప్పుడు ఇటీవల పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల మీద కూడా దుమారం తగ్గింది. ఆయన దానికి విత్డ్రా చేసుకుంటున్నాను కామెంట్స్ అని కూడా చెప్పారు. సో అయినా సరే ట్రోలింగ్ అనేది ఆగడం లేదు ఆయనపై. సార్, ఇప్పుడు ఎన్ని రోజులు అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? ఇప్పుడు గతంలో మరి 30,000 మంది అమ్మాయిలు వైసీపీ ప్రభుత్వంలో మిస్ అయ్యారు, నా కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది. మరి అది ఎక్కడ నీకు ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి నువ్వు బయటికి? మరి అప్పుడు మీ మీద కూడా మేము కేసు పెట్టాలి కదా, మిమ్మల్ని కూడా మేము ఇబ్బంది పెట్టాలి కదా. ఆ రోజు మేము ఎందుకు? సహజంగా ఎవరైనా సరే మాట్లాడతారు ఫ్లోలో. మరి 12 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్లో అంటారు. ఎక్కడి నుంచి? ఈరోజు అత్యధికంగా అప్పు చేస్తున్నది మీ గవర్నమెంటే. మరి ఇవన్నీ బయట పెట్టాలి కదా. ఇవన్నీ ప్రతి దాని మీద మేము కేసులు పెడతాం, మేము భయపెడతాం ఎంతవరకు? ఆయన అందుకే డైరెక్ట్గా అన్నాడు కదా, మీరు నన్ను పేటీఎం అన్నారు, సో ఈ రోజు నుంచి మీ కథ ఏదో నేను చూస్తా, యుద్ధం మీరు మొదలుపెట్టారు, ముగింపు నేను ఇస్తాను డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాడు కదా. సరే, వెనక్కి తగ్గినా ఒక అడుగు వెనకేసినంత మాత్రం ఆయన ఓడిపోయినట్టు కదా. ఆయన ఎన్నో విషయాల మీద చాలా ఈజీగా అంటే క్లారిటీగా మాట్లాడగలడు. సో అంత ఈజీగా మీరు ఎవరిని అన్నట్టు అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఏదో భయపెడతాం మేము అధికారంలో ఉన్నామని అధికారాన్ని చేతిలో తీసుకొని చేయటం అంటే రేపు పరిస్థితి ఏంటి ఆలోచించండి. రేపు ఇదే విధంగా రిపీట్ అవుతే పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇవే కరెక్ట్ కాదు కదా.
ప్రజాస్వామ్యం లాగానే వెళ్ళాలి. ఎవరు ఎప్పుడు ఎదుగు మీడియా అన్నాక కొన్ని మాట్లాడుతుంటుంది. నిన్న ఏబిఎన్ వేసింది, కేసీఆర్ కూడా మీకు సపరేట్గా ప్యాకేజ్ ఏదో ప్లాన్ చేశాడని. మరి అది నిజమే కదా. మరి ఎందుకు ఆయన మీద, మరి ఏబిఎన్ మీద ఇప్పుడు కేసులు పెడతారా? ఏబిఎన్ కూడా మీరు అలానే క్వశ్చన్ చేస్తారా? మరి చూద్దాం ఎంతవరకు చేస్తారో. ఏబిఎన్ కూడా ఇప్పుడు ఏబిఎన్ మీద కేసు పెట్టాలి కదా. మరి రాధాకృష్ణ మీద కేసు పెట్టాలి కదా. కేసీఆర్ ఏదో సపరేట్ ప్లాన్ చేశాడు, ఈయనకేదో ప్యాకేజ్ ఇస్తున్నాడు అని ఏదో సమయం ఏదో జరుగుతుంది కదా. మరి ఇప్పుడు కేసులు పెడతారా? ఒక ప్రొఫెసర్ మీదకి వెళ్ళారు, ఇప్పుడు ఒక మీడియా ఛానల్, మరి అందులో టీడీపీకి మెయిన్ హ్యాండ్ పోయి వెళ్ళే దమ్ము ధైర్యం ఉందా మీకు? అలా ఉంటే వెళ్ళండి, మరి అప్పుడు చూద్దాం. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వ ఈ 23 నెలల పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? సార్, ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఏదో చేస్తాం, మీకు 5 మంది ఉంటే నీకు 10 నీకు 20 అంటూ ఏదో కామెడీ చేశారు. కానీ ఎక్కడ ఉన్నవి 100 ఒక సపోజ్ 100% ఇవ్వాల్సిన వాటిల్లో 60 to 70% కూడా ఇవ్వలేదు. ఎక్కడికెక్కడ కటింగ్లు, ఏదో ఒక వంక. రాష్ట్రంలో ఇవ్వాల్సిన పెన్షన్లు ఎంత ఉన్నాయి గతంలో కంటే ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి? ప్రతి నెల కోత. ఒక్కడన్నా కొత్తగా ఇచ్చారా? లేదు. నువ్వు చెప్పిన సూపర్ 6 హామీల్లో బస్సు ఫ్రీ అన్నావు. ఎక్కడ టోటల్ బస్సులు రాష్ట్రంలో సుమారుగా 12,000 చిల్లర కావాలి. ఏది ఫ్రీ బస్సు నడపాలంటే అన్ని బస్సులు లేవు, అక్కడ అవైలబిలిటీ లేవు. ఆ ఉన్న బస్సులతోనే నడుపుతున్నాడు. జనాలు ఒక్కసారి ఆ బస్సు ఎక్కి చూస్తే అర్థమవుతుంది సార్. వాళ్ళు తిట్లు వింటే ఆహా ఇంకా చాలా శరణానందకరంగా ఉంటాయి అవన్నీ. వాళ్ళంతా ఆ విధంగా తిడతా ఉన్నారు. ఏం లాభం? నువ్వు ఫ్రీ పెట్టే దాని తగ్గట్టన్నా ఉండాలి కదా. దాని తగ్గట్టన్నా వాళ్ళకి బస్సులు నువ్వు తిప్పితే పర్లేదు. పెట్టామంటే పెట్టాము అంతే. ఆ డ్రైవర్లు ఆ కండక్టర్లు రోజు తన్నులు తినలాక, వీళ్ళ తిట్లు తినలాక అల్లాడుతూ ఉన్నారు. అయ్యే ఫెయిల్డ్ అంటే ప్రతిదీ బాగా ఫెయిల్డ్ ఉంది. కాకపోతే జనాలు అలా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఏదో వాళ్ళకి అవకాశం వచ్చిన రోజు కంపల్సరీ చూపిస్తారు. అది ఇక్కడ ఈ యాక్చువల్లీ మెడికల్ కళాశాల విషయం ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటి? దాని స్టేటస్ ఏంటి? ఎందుకంటే పీపీపీ పద్ధతిలో 10 మెడికల్ కళాశాలలు అప్పగించడానికి టెండర్లు పిలిచారు, ఎవరు టెండర్కి ముందుకు రాలేదు. సో దాని పరిస్థితి ఏంటి? ఇంకా అంతేనా 10 మెడికల్ కళాశాలలు? ఇంకా వైఎస్ జగన్ 2029లో వచ్చే కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తున్నారు ప్రైవేట్కి అప్పచెప్పాలని. ఎందుకంటే ప్రైవేట్కి అప్పచెప్తే నీకెంత నాకెంత కార్యక్రమం ఎక్కువ జరుగుతుంది. సో వాళ్ళు డైరెక్ట్గా వర్క్ చేయలేరు, డైరెక్ట్గా వాళ్ళు పెట్టుబడి పెట్టరు. ఇంకా గవర్నమెంట్ నుంచి అమరావతికి 1,00,000 కోట్లు కాదు 2,00,000 కోట్లైనా మేము పెడతాం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం దేనికి కూడా మేము ₹1 పెట్టామని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. అంటే ఎదురుగా మీకు కనపడుతూనే ఉంది. ఎక్కడ కూడా ₹1 కూడా వర్క్ చేయట్లేదు ఎక్కువ. ఒక పేరుకేమో అక్కడ 3,00,000 కోట్లు చిల్లర దాటిపోయింది. ఎక్కడ పోతున్నాయి డబ్బులు అంటే ఎవరికి తెలియదు. సో ఈ కార్యక్రమాలు ఏవైతే నాడు నేడు కానీ, ఈ మెడికల్ కాలేజీ కానీ, ఇలా కొన్ని ఏవైతే ఆగిపోయాయో అవి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు అవి అలానే ఉంటాయి. ప్రైవేట్లో ఎవరు తీసుకోరు. ఎందుకంటే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీరు ఎవరు తీసుకున్నా మిమ్మల్ని కోర్టుకు లాగుతా, మీరు మళ్ళీ అక్కడికి రావాల్సి తిరిగి మా దగ్గర రావాల్సిందే అన్నట్టు. అంటే టోటల్గా అది గవర్నమెంట్ కిందకి రావాల్సిందే అని చెప్పారు. సో అందువల్ల ఎవరు ముందుకు రావట్లేదు. సో ఇవి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు అవి వెయిట్ చేస్తాయి. ఇంకా తప్పదు. వేరే చేసేది ఏముంది? అక్కడ ఏం చేయలేము కదా, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఈ మెడికల్ కళాశాల ఇష్యూ మీద పబ్లిక్లో ఏమైనా టాక్ ఉందా? ఆల్రెడీ పబ్లిక్లో అవేర్నెస్ స్టార్ట్ అయింది సార్. ఆల్రెడీ వాళ్ళు కొంత ప్రైవేటుగా మామూలుగా పబ్లిక్ పార్కుల దగ్గర అక్కడిక్కడ సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. మన రీసెంట్గా నేను గుంటూరులో చూశాను. మెడికల్ కాలేజీలకు సంబంధించి కొంతమంది పబ్లిక్గానే తిరుగుతూ సంతకాలు సేకరిస్తున్నారు. వాళ్ళలో బాగా అంటే అందరికీ ఉపయోగపడేది కదా మెడికల్ అనేది. సో ప్రజల్లో వస్తుంది, బాగా వస్తుంది. అది నిదానంగా వచ్చింది, కొద్దిగా టైం పట్టింది. ఒకవేళ మెడికల్ కళాశాలలు పూర్తయిపోయి ఉంటే చాలా సీట్లు పెరిగాయి కదా. చాలా సీట్లు వచ్చి ఈరోజు మీకు చిన్న విషయం సార్, 2021లో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నా కూతురు ఈరోజు మెడిసిన్ చదువుతుంది సార్. ఈరోజు ఇప్పుడు 3rd ఇయర్. ఆయన ఆ ఇయర్లో సీట్లు పెంచారు. సో నా కూతురికి దాంట్లో సీట్ వచ్చింది తిరుపతిలో సమ్ కాలేజీలో చదువుతూ ఉంది, 3rd ఇయర్. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పెంచడం వల్ల ఈజీగా అయింది. సో మేము పీజీ కూడా అలానే అనుకున్నాం కానీ ఆగిపోయింది. రేపు పీజీ చదివాలంటే మాలాంటి వాళ్ళకంటే చాలా కష్టమే. అంటే ఇంకా మనకంటే ఇంకా పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా పేదవాడు ఎప్పుడైనా ఉన్నత విద్య చదవాలంటే ఇలాంటివి మంచి కార్యక్రమాలు జరగాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యం అనేది మళ్ళా ఒకసారి ప్రూవ్ అయింది. ఇవన్నీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు నంద్యాల కాలేజీ కానీ, ఇటు మచిలీపట్నం కాలేజీ కానీ ఇప్పుడు ఎన్ని సీట్లు పెంచారు. కడప కాలేజీ స్టేటస్ ఏంటి ఇప్పుడు? మరి అంతేనా? అంతే సార్. ఇంకెక్కడ వాటికి డెవలప్మెంట్ లేదు కదా. ఇంకా నేను మళ్ళీ వర్క్ ఏదైనా జరిగితే నీకు సీట్లు పెంచు. మాకు అసలు
అది నేషనల్గా స్టేట్కి సెంట్రల్కి లెటర్ రాశారు, మాకు సీట్లు మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశారు, మాకు సీట్లు తగ్గించండి, ఎవరన్నా మాకు ఇంకో 10 సీట్లు పెంచండి అయ్యా, మాకు 20 పెంచండి అయ్యా, మేము ఇంకా కొద్దిగా మంచిగా చేసి దాన్ని బాగు చేసి మనకు తొందరగా మేము క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పాలి. కానీ మాకు వద్దని ఎవరన్నా ఏ గవర్నమెంట్ అని అడిగితే ఎంత దరిద్రం ఇది, ఎంత ద్రోహం ఇది ప్రజలకు చేసేది. అసలు నిజంగా అది ఆలోచిస్తేనే ఒకసారి కడుపు బాధరేస్తుంది సార్. చాలా ద్రోహం ఇది, ప్రజలకు చేసే ద్రోహంలో ఇవన్నీ వాళ్ళకి ఏం అనిపించట్లేదు అవన్నీ. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పరిస్థితి అంటే తర్వాత గుంటూరు, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరులో నుండి ఇప్పుడు ఉన్నటువంటి పల్నాడు జిల్లా కాబట్టి వాటిలో గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా, అక్కడ చాలామందిని కేసులు పెడుతున్నారని, బనాయిస్తున్నారని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యంగా పోయే ఆలోచన కానీ లేదు, మంచి పరిపాలన చేద్దామని కానీ ఆలోచన వాళ్ళకి లేదు సార్. ఎంతసేపున్నా భయపెడదాం, హత్య రాజకీయాలు చేద్దాం, లేదా రెడ్ బుక్ రాజ్యాంగంలో నడిపిస్తున్న బాగానే ఉంది. రేపు పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు అందరినీ భయపెడుతున్నావు, చంపుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికెక్కడ అన్ని చేస్తూ ఉన్నారు. రేపు దాని ఫలితాలు కూడా అనుభవించేందుకు మీకు ఉండాలి కదా, ఆ ఓపిక కూడా ఉండాలి. మేము ఓపిక పడతాం, భయపడతారు, సరే మీ భయపెడితే భయపడ్డా ఆ క్షణం వరకే కదా. తర్వాత తిరిగితే ఒక పిల్లిని కూడా నువ్వు ఒక రూమ్లో వేసి బంధిస్తే అది తిరగబడిద్ది. అంటే ఇంకా వీళ్ళు ఇది తిరగబడితే వాళ్ళ ప్రజలు తిరగబడితే పరిస్థితి ఏంటి మీది? ఆ తిరగబడే రోజు కూడా వస్తుంది. మీరు ఎంత భయపెట్టి అన్ని రాజకీయాలు చేసినా పోలీసులు అడ్డు పెట్టుకొని నిన్న గోడౌన్ల మీద పడి పోలీసులు మరీ దారుణంగా కొంతమంది ఉన్నారులే, అందరు కాదు, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, కొందరు బాగా ఇబ్బంది పెడుతున్నారు. సరే వాళ్ళు రేపు పరిస్థితి ఏంటి అనేది ఆలోచించట్లేదు. ఇంకా ఈ మధ్యన కొంత ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ, టీవీ మాధ్యమాల్లో కానీ ఈ జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. వీటిని ఎలా చూడాలి? ఉన్నారు సార్ కొందరు, కిరాకార్పి పేరు మీద, ఇంకా అలానే ఒక సీమరాజా అని, మొన్న ఎవడో ఒకడు పాల్తుగాడు టీవీలో తాగి వచ్చి చేస్తూ ఉంటాడు, జగనేవుడు, వాడేవుడు, వీడేవుడు అని. సో ఒక రాజు పోతూ ఉంటే చిన్నప్పుడు సామెత వినేవాళ్ళం, గజరాజు పోతూ ఉంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి అని. సో జగన్ గజరాజు అనేది అర్థమైంది వాళ్ళకి, ఇలాంటి కుక్కలతో మురిగిస్తూ ఉన్నారని అంటే సామెత ఇది. సో రేపు గవర్నమెంట్ మారితే పరిస్థితి, చాలామంది అంటారు ఈ గవర్నమెంట్ పరిస్థితి మారితే వీళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు. సో గవర్నమెంట్ మారినా వైఎస్ఆర్సీపీ అంటూ వీళ్ళని ఏమీ చేయదు. ఎందుకంటే ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా ఇది అంటే జగన్ ఏదో చేశాడని వస్తుంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి వర్గం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు కూడా వీళ్ళని పట్టించుకోరు. కానీ వీళ్ళకే వాళ్ళ పార్టీ వాళ్ళని థ్రెట్ ఉంటుంది. వాళ్ళకి ఏదో చేసి అది జగన్మోహన్ రెడ్డి మీద నెట్టే ప్లాన్లు కూడా జరుగుతాయి. సో నాయన మీరు ముగ్గురు మీ ఆరోగ్యాలు జాగ్రత్త కాపాడుకోండి, మీ ప్రాణాలకు జాగ్రత్త పెట్టుకోండి. మా వాళ్ళైతే మీకు ఎఫెక్ట్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఈ సైడ్ నుంచి ఎటువంటి ఎఫెక్ట్ మీకు ఉండదు, కానీ మీ వాళ్ళ వల్లనే మీకు ఎఫెక్ట్ ఉంటుంది. అది కంపల్సరీగా, ఎందుకంటే ఈజీగా మా మీద నెట్నికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్నికి ప్లాన్ చేస్తారు. సో మీరు జాగ్రత్త కాపాడుకోండి ముందు. సరే మీ నోటి దూలం ఉన్నంతవరకు తీర్చుకోండి, తర్వాత మీకు నోటికి కరెక్ట్ వాళ్ళే బుద్ధి చెప్తారు, మేము కాదు మీ వాళ్ళే చెప్తారు, అది చూస్తూ ఉండండి. సరే, ఇంకోటి, వైఎస్ జగన్ హయాంలో కార్యకర్తలకు న్యాయం జరగలేదనే వాదన గట్టిగా ఉంది సార్. ఇప్పుడు దాదాపు 1 కోటి మంది, 1 లక్ష మంది ఉన్నారనుకోండి. 1,00,000 మంది ప్రతి వాళ్ళకి ఆయన ఎలా చేయగలడు? అంటే నీట్ ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఉంటే, ఒక మినిస్టర్గా ఉంటే వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. వాళ్ళ వర్క్ వాళ్ళ కింద ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు చూసుకోవాలి. నీ కింద కార్యకర్తలు, నీ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళకి మేలు చేయగలగాలి. నీ చేతనైనంత పరిధిలో నువ్వు చేయగలగాలి. నీ చేతగాని అప్పుడు ఉంటే పైకి తీసుకెళ్ళచ్చు, మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళచ్చు, లేదా పార్టీ అధ్యక్షుడు సీఎం గారి దగ్గరకు తీసుకెళ్ళచ్చు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి అది కరెక్ట్ కదా. ఎవరి వరకు వాళ్ళు కరెక్ట్గా చేస్తే, ఏ ఎమ్మెల్యే వరకు, సపోజ్ ఎమ్మెల్యే గారి వరకు ఎమ్మెల్యే గారు చేయాలి, మినిస్టర్ గారి వరకు మినిస్టర్ గారు చేయాలి, డైరెక్ట్ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళ వర్క్లు వారు కరెక్ట్ చేయాలి. చాలా వరకు వాళ్ళ వర్కులు వాళ్ళు మానేసి ఇంక అన్ని జగన్మోహన్ రెడ్డి చేయాలి, మేము జగన్మోహన్ అంటే ఎలా ఎన్ని చేస్తారు ఆయన? ప్రతి వ్యక్తి టు వ్యక్తి ఎప్పుడు కలవలేడు, అందరినీ కలవలేడు కదా. ఏదో కొందరు పై స్థాయిలో మీలాంటి వాళ్ళని కలుస్తారు. సో మీ కింద ఉన్న వాళ్ళని మీరు సమన్వయపరచుకోవాలి, వాళ్ళకు మీరు మేలు చేయాలి. ప్రతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చేయలేరు కదా. మీకు సపోజ్ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, చాలామంది ఆ కార్పొరేషన్ చైర్మన్ వ్యవస్థలను కూడా అంటే వాళ్ళకి ఏదో దాన్ని ఎలా వాడారు కొంతమంది. ఇప్పుడు సపోజ్ ఉన్నారు ఆయన విజయానంద రెడ్డి గారు, సో నెంబర్ 1గా చేస్తున్నాడు. ఈరోజు కూడా అసలు ఆపోజిట్ పార్టీ ఉన్నా కూడా ఈరోజు నెంబర్ 1గా హల్చల్ చేస్తున్నారు. ఆయన వర్క్ ఆయన చాలా బాగా చేస్తూ ఉన్నాడు.
సో అటువంటి చైర్మన్లు అటువంటి వాళ్ళు ఉంటే సో ప్రభుత్వానికి మంచి ఇంకా ఇంకా బాగుండేది. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు. కింద ఎవరైతే ఈ బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కరెక్ట్ చేయాలి. వీళ్ళ కింద వీళ్ళ ఉన్న కార్యకర్తలు వీళ్ళు పట్టించుకోవాలి. అంతేగాని ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తను డైరెక్ట్ చూడలేరు కదా. అది అన్నీ ఆయనకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. సో అందువల్లనే కొద్దిగా గ్యాప్ అనేది ఉంది.